నాకు తెలిసి 100 మంది కంటే 70 మంది ఢిల్లీ కూడా వస్తారు. ఎన్నో ట్రైన్లు అవి కూడా చెప్పలేము. కార్లలో పోయినారు ఢిల్లీకి, కార్లలో ఢిల్లీకి పోయే అవసరం అంటే మాటువంటి వాళ్ళం భయపడ్డాము. కానీ మా నాయకుని ఏం నమ్మకమో ఒక్కొక్క ప్రోగ్రాం తీసాడైతే అది మైండ్లో ఎట్లా వస్తుందో ఏమో అర్థం కాదు. తెలంగాణ ఉద్యమాన్ని చదివిన మనము పార్లమెంట్ ఎలక్షన్ మనకేదో లెక్క కాదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో మళ్ళీ నాకు తెలియదు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఓ లెక్కనా మనకు పార్లమెంట్ ఎన్నికలు? అట్లా ప్రకటన జరిగింది. జరిగినప్పటి నుంచి నేను కూడా అందరికీ తెలంగాణ జిల్లాలు అన్ని తిరిగినా నేను అప్పట్లో. హైదరాబాద్లో ఏందో నేను కూడా ఊహించలే, ప్రమాణంగా చెప్తా ఉన్నా, నేను ఊహించలే ఎంపీ క్యాండిడేట్ అంటే. అప్పుడు అనిపించింది అంటే నాకు కూడా ఇంత క్రెడిట్ ఉంది హైదరాబాద్ సిటీలో అనిపించింది. అప్పుడు కనుక తెలియదు నాకు, జోక్ కాదు, బాగా లేచింది అది. నేను ఎప్పుడు ఆ సికింద్రాబాద్ 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 ఆడనే చేస్తుండే. వీళ్ళందరూ నన్ను తిట్టిన వాళ్ళే, వీళ్ళంతా సుధప్పతలు గారు నా పక్కకు ఉన్న వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఇడిసి బయటికి రాడు, ఎక్కడ కనిపించాడు అని చెప్పేసి. ఇక ఆ ప్రాంతం వాళ్ళంతా నన్ను అక్కడ నిరంతరంగా నా మీద కొన్ని నమ్మకాలు ఉంటాయి ఉంటారు. ఇక వేరే ఇలా డేలా కలుగున్న వాళ్ళంతా అరే రాత్రికో గైతో కైసా भी మిల్తా అని చెప్పి రాత్రికి పోతే ఎట్లయినా కలుగుతాను. ఇక రాత్రి అందరూ చెప్తా ఉన్నారు స్పీచ్లలో చెప్తుంటే 3 గంటలకు పోయినా కానీ కలుగుతారు అంటిగా పండుకునేరా. ఇక అట్లా మనమే నమ్మకాలు పెట్టుకొని మన కార్యకర్తలు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమయం వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండాలి. అవి నాయకునికి లక్షణాలు పెట్టుకోవాలి. మనం నాయకునికి ఆ లక్షణాలు ఉండాలి. నాయకుని చేరిపోతే కలుస్తాడు. 100కు 100 సమస్యలు మన దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉంటుందా? చేయలేము. కానీ ప్రయత్నం చేస్తే ఎక్కువ సంఖ్యలో మనం పరిష్కారాలు చేయగలుగుతాం. దురదృష్టవశాత్తు ఫండ్ తీసుకోవాలి అది అని చెప్పి కొన్నిసార్లు జీవో రిలీజ్ చేయించుకున్నాం. ఈ దుర్మార్గం మళ్ళీ చేస్తారో చేయరో నాకైతే తెలియదు. పైసలు లేవు, పాత పనులన్నీ క్యాన్సల్ అంట, మన పేపర్లో చూసినాను. సరే అట్లా గిట్ట అయిందో అంటే రోడ్డు మీద పడి బిచ్చం అడుగుతాం. ఒక స్కూల్ కట్టాలని ఉన్న బిల్డింగ్లు కొలగొట్టినాను నేను. 30 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఫండ్స్ ఇచ్చేయండి పోగానే. 13 కోట్లు అడిగితే హాస్పిటల్కి ఫండ్స్ ఇమీడియట్గా రిలీజ్ అయిపోయింది. ప్రభుత్వం మనదే కదా అని నేను కూడా కొద్దిగా నెగ్లిజెన్స్ చేశాను. అంటే ఊహించలేదు. అంటే ఆ 30 కోట్లు అంటే ఆయనకు పెద్ద అప్పుడు ఫండ్ ఇవ్వాలంటే 14కు 30 కోట్ల అలాట్మెంట్ ఇవ్వాలంటే పెద్ద ఫండ్ కాదు అది అప్పుడు మన ప్రభుత్వంలో. కానీ ఊహించని పరిణామాలు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఆ ఊహించని పరిణామాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ ఇష్యూ అయినా కానీ మేము ఉన్నామని చెప్పి అక్కడ నిలబడతాం. గతంలో నిలబడ్డాం రాష్ట్ర సాధనకు, ఇప్పుడు నిలబడతాం.